శాస్త్రవేత్తలు విశ్వం యొక్క అంచుకు చేరుకున్నారు. ఆవిష్కరణను వెలికితీశారు. కథ ఒక స్పేస్ షిప్ ప్రయోగశాలలో ప్రారంభమవుతుంది. అలారం మ్రోగుతుంది మరియు అగ్నిమాపక వ్యవస్థలు ఆపివేయబడతాయి. ఇద్దరు పురుషులు వాదించుకోవడం మేము విన్నాము. వారిలో ఒకటి వ్యక్తి తన భాగస్వామి మనసు కోల్పోయాడని పేర్కొన్నాడు. ఒకరిని బెదిరించేందుకు ఒకరు శ్రావణి పట్టుకోవడంతో పోట్లాట జరుగుతుంది. వెలుపల ఒక గుండ్రని ఓడ ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఇంతలో మరొక షిప్లో లెఫ్టినెంట్ కల్నల్ హెరాల్డ్ రిచర్డ్స్ 6 గంటలకు నిద్రలేచి పుషప్స్ చేసి ఆపై వ్యాయామ బైక్ నడుపుతాడు. అతని పార్టనర్ డాక్టర్ అబే ఆండర్సన్ మరికొంత నిద్రపోవాలని కోరుకుంటాడు. కాని అయిష్టంగానే లేచి తనకు తానుగా కాఫీ తయారు చేసుకుంటాడు. అతను పానీయంలో కొంత ఆల్కహాల్ కలుపుతాడు. తన వ్యాయామం తర్వాత హెరాల్డ్ ల్యాబ్కి వెళ్లి లాగ్బుక్లో కొంత డేటాను వ్రాస్తూ తేనెటీగల ఫ్లాస్క్ను పరిశీలిస్తాడు. అప్పుడు అతను అక్వేరియంలో ఓడలో నివసించే ఎలక్ట్రిక్ ఈల్కి ఆహారం ఇస్తాడు. హెరాల్డ్ వారి గుండ్రని ఓడలో పెరిస్కోప్ ద్వారా చీకటిని స్కాన్ చేస్తాడు. అతను పనిచేస్తున్నప్పుడు అబే మందు తాగుతాడు. సన్ గ్లాసెస్ వేసుకుని టీవీ చూస్తాడు. హెరాల్డ్ కాఫీ చేసి ఖాళీ సాచెట్లను పక్కకు నెట్టి కూర్చున్నాడు. రిచర్డ్స్ ఆండర్సన్కి తాము దగ్గరవుతున్నామని చెప్పాడు. వారు తమ గమ్యస్థానానికి దూరంగా ఉన్నారని మరియు లక్ష్యం అర్థంలేనిదని అబే అభిప్రాయపడ్డారు. హెరాల్డ్ నిశ్శబ్దంగా గది నుండి బయలుదేరాడు. మరుసటి రోజు ఉదయం పుషప్స్ చేసిన తర్వాత హెరాల్డ్ ల్యాబ్కి వెళ్లి అబే నిద్రిస్తున్నప్పుడు డేటాను అప్డేట్ చేసి ఆపై ఒక చేపను ఎలక్ట్రిక్ ఈల్కి తినిపించాడు. అనుకోకుండా తన పెన్ను నీటిలో పడవేస్తాడు. హెరాల్డ్ తన పెన్ను తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాని అతని కుక్క ట్యాగ్లు నీటిలో పడతాయి. ఈల్ హెరాల్డ్ను విద్యుదాఘాతానికి గురిచేస్తూ లోహాన్ని తాకింది. అతను కూలిపోతాడు మరియు ఓడ క్లుప్తంగా శక్తిని కోల్పోతుంది. అబే మేల్కొని గదిని విడిచిపెట్టి వెంటనే హెరాల్డ్ మృతదేహాన్ని కనుగొంటాడు. భయాందోళనలో అబే హెరాల్డ్ శరీరాన్ని గోనెతో కప్పి అతన్ని ఓడ మీదుగా ఈడ్చాడు. అతను ఎయిర్లాక్ను తెరుస్తాడు కానీ శరీరాన్ని తొలగించడానికి వెనుకాడతాడు. బదులుగా అతను కంట్రోల్ రూమ్కి వెళ్లి సిస్టమ్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు మరియు అవి భూమి మరియు విశ్వం యొక్క అంచు నుండి ఎంత దూరంలో ఉన్నాయో కంప్యూటర్ను అడుగుతాడు. కంప్యూటర్ దానిని లెక్కించదు. ఓడ చీకటిలో కూరుకుపోతుంది. అండర్సన్ ఎయిర్లాక్ దగ్గర మేల్కొన్నాడు. అనుకోకుండా లివర్ను తాకాడు మరియు సాక్ను అంతరిక్షంలోకి విసిరాడు. భయాందోళనకు గురైన అబే పెరిస్కోప్ని తనిఖీ చేసి అతని భాగస్వామి శరీరం దూరంగా తేలుతున్నట్లు చూస్తాడు. అబే చాలా గందరగోళంగా మరియు ఒంటరిగా ఉన్నాడు. అతనికి కొనసాగడం తప్ప వేరే మార్గం లేదు. అతను నిద్రపోతాడు. కాని ఓడ చుట్టూ తుఫాను మెరుపులతో అతన్ని మేల్కొల్పుతుంది. భయంతో అబే పోర్హోల్ నుండి బయటకు చూస్తాడు మరియు ఓడ చుట్టూ చుట్టబడిన భారీ విద్యుత్ స్టింగ్రేని చూస్తాడు. షాక్ తిన్న అతను మరో సాచెట్ మద్యం తాగి నేలపై తిరిగి పడుకున్నాడు. హుషారుగా ఉన్న తర్వాత అబే తన మరియు హెరాల్డ్ల ఫుటేజీని వారి సముద్రయానంలో మునుపటి నుండి చూస్తున్నాడు. అందులో తేనెటీగలపై బరువులేని ప్రభావాలను అధ్యయనం చేయడం వారి ద్వితీయ లక్ష్యాలలో ఒకటి అని ఆండర్సన్ వివరించాడు. కానీ కీటకాలు ఎక్కువ కాలం జీవించలేదు. కాబట్టి అధ్యయనం యొక్క ఫలితాలు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రధాన లక్ష్యంతో విషయాలు ఎలా నిలుస్తాయో ప్రెజెంటర్ స్పష్టం చేస్తాడు. వారు త్వరలో విశ్వం యొక్క ముగింపుకు చేరుకుంటారని అబే సందేహించాడు. ప్రసారం ముగిసిన తర్వాత అతను తీగల నుండి ఒక నూలు వేసి తన భార్య చిత్రాన్ని తీసి నిశ్శబ్దంగా వీడ్కోలు చెప్పాడు. అకస్మాత్తుగా ఓడ కుదుపులకు గురవుతుంది. దీనివల్ల అబే తన బ్యాలెన్స్ను కోల్పోతాడు. అతను విండోపాడ్లోకి ఎక్కాడు మరియు ప్రకాశవంతమైన తెల్లని కాంతితో కళ్ళు మూసుకున్నాడు. కళ్లద్దాలు పెట్టుకుని బయట ఏముందో చూడాలని ఆత్రంగా ప్రయత్నిస్తున్నాడు. 13 సంవత్సరాల క్రితం ఒక సమావేశంలో డాక్టర్ వెదర్ఫోర్డ్ రాబోయే అంతరిక్ష యాత్ర గురించి చర్చించి సైద్ధాంతిక గణనలను సమర్పించారు. ఆమె అబే అనే అత్యుత్తమ సముద్ర జీవశాస్త్రవేత్తను ప్రేక్షకులకు పరిచయం చేసింది మరియు అతనికి ధన్యవాదాలు. వారు త్వరలో ఆచరణలో తమ పరికల్పనలను పరీక్షిస్తారని ఆమె ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. ఒక శాస్త్రవేత్త మిషన్ యొక్క ప్రమాదాన్ని ప్రశ్నించాడు మరియు మరింత అధ్యయనాన్ని సూచిస్తాడు. డాక్టర్ వెదర్ఫోర్డ్ ప్రమాదం సమర్థించబడుతుందని నొక్కి చెప్పారు. ఆమె అప్పుడు ఎంపిక చేసుకున్న పైలట్ హెరాల్డ్ను వేదికపైకి పిలుస్తుంది. వారి విజయంపై నమ్మకంతో హెరాల్డ్ అబే కరచాలనం చేస్తున్నప్పుడు పాత్రికేయులు మరియు ఫోటోగ్రాఫర్లు ఆ క్షణాన్ని సంగ్రహించడాన్ని ఆమె చూస్తుంది.
అబే తన అంతరిక్ష యాత్రకు పరీక్షలు మరియు ప్రశ్నలతో సహా సన్నాహాలు చేస్తున్నాడు. డాక్టర్ వెదర్ఫోర్డ్ మల్టీవర్స్తో ఆకర్షితుడయ్యాడు. ఆమె లెక్కలను పరిశీలిస్తాడు మరియు విశ్వం గతంలో నమ్మిన దానికంటే చాలా క్లిష్టంగా ఉందని వాదించాడు. డాక్టర్ వెదర్ఫోర్డ్ విశ్వం యొక్క సంక్లిష్టత తక్కువగా అంచనా వేయబడిందని మరియు దాని ముగింపుకు చేరుకోవడం అనూహ్యమని వాదించారు. అబే అయోమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోతాడు. నర్సులు అతనిని బ్రతికించడానికి ప్రయత్నిస్తారు మరియు కొన్ని కాగితాలపై అతని సంతకాన్ని అడుగుతారు. డాక్టర్ అబే యొక్క తక్కువ ఒత్తిడి సహనాన్ని గమనించాడు. ప్రాక్టీస్ తర్వాత హెరాల్డ్ అబేను ఉత్సాహపరుస్తాడు మరియు అతనికి సహాయం చేస్తాడు. అకస్మాత్తుగా అబే మళ్లీ స్పృహ కోల్పోతాడు. హెరాల్డ్ జీవించి ఉన్న సమయంలో వారి ప్రయాణంలో దృశ్యం తిరిగి అంతరిక్ష నౌకకు మారుతుంది. హెరాల్డ్ ఎయిర్లాక్లో పనిచేయకపోవడాన్ని గమనించి దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాడు. స్వయంచాలక వ్యర్థాల తొలగింపు తగ్గినందున వారు తప్పనిసరిగా లివర్ను మానవీయంగా ఉపయోగించాలి. హెరాల్డ్ అబేను హెచ్చరించాడు. సమస్యలు ఉన్నప్పటికీ అండర్సన్ రిచర్డ్స్తో కలిసి తేనెటీగలను నిర్వహిస్తాడు. ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తూ హెరాల్డ్ ఈల్కి సార్డినెస్ తినిపిస్తున్నట్లు అబే తెలుసుకుంటాడు. ప్రమాదం గురించి అబే హెచ్చరించినప్పటికీ హెరాల్డ్ దానిని ఆస్వాదిస్తున్నందున కొనసాగించాడు. రాత్రి సమయంలో అండర్సన్ తన నోట్బుక్లో స్కెచ్లు వేసుకుని పెరిస్కోప్ ద్వారా చూస్తూ గెలాక్సీని చూస్తాడు. తరువాత హెరాల్డ్ చూడనప్పుడు అబే సామాగ్రి యొక్క సూట్కేస్ని, సార్డైన్ల పాత్రలను చిందులువేశాడు మరియు త్వరగా వాటిని తిరిగి ఉంచాడు. అబే సూట్కేస్ను ఎయిర్లాక్లో ఉంచి హెరాల్డ్ ఈల్కి ఆహారం ఇవ్వకుండా నిరోధించడానికి దానిని అంతరిక్షంలోకి పంపాడు. సంతృప్తి చెంది అతను హెరాల్డ్ కంట్రోల్ పార్కి వెళ్లి ఓడ ఆటోపైలట్లో ఉన్నప్పుడు హెరాల్డ్ బటన్లను ఎందుకు నొక్కుతున్నాడని అడిగాడు. అకస్మాత్తుగా కంట్రోల్ ప్యానెల్లోని ఎరుపు బటన్ వెలుగుతుంది. హెరాల్డ్ ఎరుపు బటన్ను నొక్కడానికి పరుగెత్తాడు. కాని ఒంటరిగా మిగిలిపోతే ఏమి జరుగుతుందో చూడడానికి అబే అతన్ని ఆపుతాడు. హెరాల్డ్ కోపంతో ఓడకు ఏమీ జరగలేదని గమనించి నవ్వుతూ అబేను కొట్టాడు. హెరాల్డ్ తన పని యొక్క ప్రయోజనాన్ని ప్రశ్నించడం ప్రారంభించాడు. అబే వెళ్లిపోయిన తర్వాత హెరాల్డ్ బటన్ల గురించి కంప్యూటర్ని అడుగుతాడు. మరుసటి రోజు అబే సార్డినెస్ను అంతరిక్షంలోకి పంపినట్లు హెరాల్డ్ తెలుసుకుని అతనిపై దాడి చేస్తాడు. రిచర్డ్స్ హెరాల్డ్ను ఆపి అబే భార్య చిత్రాన్ని చింపివేస్తాడు. అబే శబ్దం వింటాడు మరియు విశ్వం యొక్క అంచుకు వెళ్లే వ్యోమగాములు కోసం వేడుకను కనుగొన్నాడు. వారు టోస్ట్ చేస్తారు మరియు అబే మొదటిసారి ఆల్కహాల్ని ప్రయత్నిస్తాడు. త్వరగా ఎక్కువ తాగుతాడు. ఇది ఇంకో రోజు. అబే ల్యాబ్కి వెళ్తాడు. ఇక్కడ అతను అనేక ప్రాణములేని తేనెటీగలను పరిశీలిస్తాడు. మైక్రోస్కోప్ ద్వారా వాటిలో ఒకదానిని చూసిన తర్వాత తెలియని కారణంతో అది నశించిపోయిందని అతను కనుగొన్నాడు. అతను కిటికీలు ఉన్న గదికి తిరిగి వెళ్తాడు. అక్కడ అతను నక్షత్రం నిండిన కాస్మోస్ యొక్క వీక్షణకు చికిత్స పొందుతాడు. మరో ఉదయం వస్తుంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న దినచర్య అదే పునరావృతమవుతుంది. అబే సోఫాలో పడుకుని నిద్రపోతున్నాడు. ఆటోమేటిక్ ఈల్ ఫీడర్ విరిగిపోయిందని హెరాల్డ్ గమనిస్తాడు. హెరాల్డ్ అబే కోసం ఓడలో వెతుకుతున్నాడు మరియు అతను కిటికీలు ఉన్న గదిలో నిద్రిస్తున్నాడని కనుగొన్నాడు. ఇప్పటికీ నక్షత్రాల వీక్షణను ఆస్వాదిస్తున్నాడు. అబే ఉత్పాదకంగా లేనందుకు చింతిస్తున్నాడు. కాని హెరాల్డ్ విశ్రాంతి అవసరమని నొక్కి చెప్పాడు. మరుసటి రోజు అబే ఆర్కేడ్ మెషిన్ను సరిచేయడానికి ప్రయత్నిస్తాడు కానీ షార్ట్ సర్క్యూట్కు కారణమయ్యాడు మరియు దానిని రిపేర్ చేయడంలో విఫలమయ్యాడు. ఇంతలో హెరాల్డ్ ఈల్కి సార్డినెస్తో ఆహారం ఇస్తాడు. సాయంత్రం రిచర్డ్స్ యంత్రాన్ని సరిచేశారా అని అబేను అడుగుతాడు. అబే వద్దు అని చెప్పాడు కాని అతను చేసిన వైర్ నగలను చూపించాడు. హెరాల్డ్ తెలివి తక్కువ పని చేయవద్దని హెచ్చరించాడు. అబే తన క్రియేషన్లను మెచ్చుకోవడానికి తన లాకర్ని తెరిచినప్పుడు అతని భార్య ఫోటో బయటకు వస్తుంది. అతను పోగొట్టుకున్న తన ఫోటోను కనుగొన్నందుకు ఉపశమనం పొందాడు. స్పేస్షిప్లో దృశ్యం కొత్త రోజుకు మారుతుంది. హెరాల్డ్ ఉల్లాసంగా అబేను అతని ప్రణాళికల గురించి అడుగుతాడు మరియు తేనెటీగలు కోతకు సిద్ధంగా ఉన్నందున తాను తేనెటీగలపై పని చేస్తానని అబే జవాబిచ్చాడు. హెరాల్డ్ స్పేస్ తేనె గురించి సంతోషిస్తున్నాడు మరియు దానిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అబే ల్యాబ్కు వెళ్తాడు. తేనెటీగలను తనిఖీ చేస్తాడు. పరిశీలన లాగ్ను అప్డేట్ చేస్తాడు మరియు గ్యాస్ ప్రవాహాన్ని సర్దుబాటు చేస్తాడు. పూర్తయిన తర్వాత అతను కిటికీల గదికి వెళ్తాడు. అక్కడ ఓడ నుండి వీక్షణ గణనీయంగా మారిపోయింది. సూర్యుడు ఇప్పటికీ కనిపిస్తూనే ప్రయాణం ప్రారంభాన్ని సూచిస్తుంది. మైమరచిపోయిన అబే ఆ దృశ్యాన్ని మెచ్చుకుంటూ తన భార్య ఫోటోను గ్లాస్కు పట్టుకున్నాడు.
హెరాల్డ్ మరియు అబే కలుసుకున్నారు మరియు వారి పరిశీలనలను సంతోషంగా పంచుకుంటారు. మరుసటి రోజు స్పేస్ తేనెను సేకరించవచ్చని అబే పేర్కొన్నాడు. వారు మొదటిసారిగా కంట్రోల్ క్యాబిన్లోకి ప్రవేశిస్తారు మరియు అది ఎలా పనిచేస్తుందో తెలుసా అని అబే హెరాల్డ్ని అడుగుతాడు. హెరాల్డ్ నమ్మకంగా ఓడ స్టీరింగ్ను జెట్ స్కీ డ్రైవింగ్తో పోల్చాడు. కాని అంతరిక్షంలో అకస్మాత్తుగా ఓడకు ఏదో జరుగుతుంది. సాయంత్రం హెరాల్డ్ ఆర్కేడ్ మెషీన్లో కొత్త రికార్డును నెలకొల్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆటను ముగించిన అబే ద్వారా పరధ్యానంలో ఉన్నాడు. ఇంతలో స్పేస్ షిప్ ఒక భారీ నారింజ వస్తువును చేరుకుంటుంది. కొత్త రోజు ప్రారంభమవుతుంది. హెరాల్డ్ బ్రెడ్ కోసం ప్యాంట్రీకి వెళుతున్నప్పుడు అబే స్పేస్ తేనెను సేకరించడానికి సిద్ధమయ్యాడు. ఓడ చుట్టూ రహస్యమైన ఆవిర్లు కనిపిస్తాయి. అబే సాధారణంగా గదికి దూరంగా ఉండే హెరాల్డ్ని చూస్తాడు. అతనికి ఎందుకు అంత ఇష్టపడ్డాడని హెరాల్డ్ అడిగాడు. నక్షత్రాలు మరియు గ్రహాల అందాలను తాను ఆస్వాదిస్తున్నానని అబే సమాధానమిచ్చాడు. రిచర్డ్ విచారంగా తన భార్య నక్షత్రాల కంటే చాలా అందంగా ఉందని చెప్పాడు. మిషన్ కోసం ఆమెను ఎందుకు విడిచిపెట్టాడని అబే అడుగుతాడు. హెరాల్డ్ తన దేశం తన సేవను అభ్యర్థించినప్పటికీ అతని కుటుంబానికి గణనీయమైన పన్ను మినహాయింపులు ప్రధాన కారణం అని వివరించాడు. అబే సైన్స్ కోసమే తాను ఈ యాత్రకు వెళ్లానని చెప్పారు. ఇతర వాస్తవాలు లేదా విశ్వాల గురించి ఊహాగానాలు చేస్తూ వారు ఏమి కనుగొంటారో అని అతను ఆశ్చర్యపోయాడు. అబే ఉత్సాహంగా ఆర్కేడ్ మెషీన్లో రికార్డులు నెలకొల్పాడు. హెరాల్డ్ బ్రెడ్ తెచ్చి అతనికి తేనె గురించి గుర్తుచేస్తాడు. వారు అంతరిక్ష తేనెను రుచి చూస్తారు మరియు వారి కుటుంబాలు మరియు విమాన కారణాల గురించి చర్చిస్తారు. హెరాల్డ్ అబే భార్యను ఫోటో తీస్తాడు మరియు అబే ఆమెను ఎలా విడిచిపెట్టగలడని ఆలోచిస్తాడు. అబే తన భార్య తనను విడిచిపెట్టిందని విచారంగా అంగీకరించాడు మరియు అతను సైన్స్ కోసం కాకుండా తప్పించుకోవడానికి మిషన్లో చేరాడు. అబే ఆర్కేడ్ మెషీన్కి తిరిగి వస్తాడు. కాని అది వింత శబ్దాలు మరియు విరామాలు చేయడం ప్రారంభిస్తుంది. అదే సమయంలో ఓడలో అలారం మోగింది. ఈ వ్యవస్థ తేనెటీగల సంఖ్య క్షీణించిందని నివేదిస్తుంది. అవి అందులో నివసించే తేనెటీగలు దిగువకు పడిపోతాయి. అబే తన భార్య గురించి ఆలోచిస్తూ నిద్రించడానికి ఇబ్బంది పడుతున్నాడు. అతను తన వైపుకు తిరుగుతున్నప్పుడు మేము క్లుప్తంగా ఒక టేబుల్ వద్ద మరో ఇద్దరు వ్యోమగాములను చూస్తాము. మరుసటి రోజు హెరాల్డ్ అబే యొక్క నోట్బుక్లో తన డ్రాయింగ్లను కనుగొన్నాడు. హెరాల్డ్ అబే నోట్బుక్లో తన చిత్రాలను కనుగొని వాటి గురించి అడిగాడు. అబే వారు హెరాల్డ్ శరీరాన్ని ఇప్పటికీ సజీవంగా చిత్రీకరిస్తున్నారని ధృవీకరించారు. ఇది అబే మంచి సంకేతంగా చూస్తుంది. రిచర్డ్స్ అర్థం చేసుకోలేదు మరియు వివరణ కోరుతూ శ్రావణంతో అబేని బెదిరించాడు. ప్రమాదం తర్వాత తాను హెరాల్డ్ను గీసినట్లు అబే వెల్లడించాడు. హెరాల్డ్ అబే వివిధ విషయాలను గుర్తుచేసుకుంటూ మరియు గీసేటప్పుడు పిచ్చిగా మారుతున్నాడని నమ్ముతాడు. అబే ఇదంతా తేనెటీగలతో ప్రారంభమైందని వివరించాడు. అతను వారి నిర్జీవమైన శరీరాలతో సహా వందలాది స్కెచ్లను రూపొందించాడు. హెరాల్డ్ అప్పుడు ఈల్ చేత విద్యుదాఘాతానికి గురైనట్లు చిత్రించడాన్ని చూస్తాడు. అబే చూస్తున్నట్లుగా హెరాల్డ్ యొక్క అనేక వెర్షన్లు వివిధ విశ్వాలలో ఈల్ చేత విద్యుదాఘాతానికి గురికావడం మనం చూస్తాము. అతను స్కెచ్ గీస్తున్నాడు మరియు ఈవెంట్ మరియు దాని సమయాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ అనుభవం తమకు ప్రత్యేకంగా ఉండకపోవచ్చని కూడా అబే అనుమానిస్తున్నారు. అబే మరియు హెరాల్డ్ల గదిలో మరో ఇద్దరు వ్యోమగాములు అవే సమస్యల గురించి చర్చించుకోవడం మనం చూస్తాము. ఈల్ తన అంతమవుతుందని రిచర్డ్స్ భయపడ్డాడు మరియు అబేకి ఈ విషయం ఎలా తెలుసని అయోమయంలో పడ్డాడు. అబే అయోమయంలో ఉన్నాడు మరియు చీకటిలో తెల్లటి పగుళ్లతో సహా తన భాగస్వామి చిత్రాలను చూపుతాడు. హెరాల్డ్ ఈల్ తనకు ఎలా హాని చేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను అక్వేరియంలో తన చేతిని ఉంచినప్పుడు విద్యుత్ షాక్కు గురవుతాడు. అబే పగుళ్లను గీయడం ద్వారా పరధ్యానంలో ఉండి పోర్హోల్ వద్దకు పరిగెత్తాడు కానీ చీకటిని మాత్రమే చూస్తాడు. అతను వైర్ల కట్టను చింపివేయడానికి ప్రయత్నిస్తాడు. కాని హెరాల్డ్ శ్రావణం తీసుకున్నాడని తెలుసుకుంటాడు. తన భాగస్వామి వద్దకు తిరిగి వచ్చిన అబే హెరాల్డ్ ఛాతీ నుండి పొడుచుకు వచ్చిన శ్రావణిని కనుగొంటాడు. అకస్మాత్తుగా ఇంట్లో అబేని చూస్తాము. రిమోట్ని తీసుకుని టీవీని ఆఫ్ చేశాడు. ఇది ఇంతకు ముందు చూశాను. అతను పెరట్లోకి వెళ్లి తన భార్యను కలుస్తాడు. హఠాత్తుగా ఇంట్లో టెలిఫోన్ మోగింది. దానికి సమాధానం చెప్పడానికి అబే తిరిగి వస్తాడు. వెదర్ఫోర్డ్ ఆండర్సన్కు అతను దరఖాస్తు చేసుకున్న స్థానం ఇప్పటికే భర్తీ చేయబడిందని తెలియజేశాడు. ఒక అబే మరో 2 వ్యోమగాముల ఫోటో ముద్రించిన వార్తాపత్రికను తీసుకుంటాడు. అబే సాధనాన్ని తీసుకుని
వైర్ల వద్దకు తిరిగి వెళ్లి వాటిలో ఒకదాన్ని కత్తిరించాడు. ఒక వింత శబ్దం విని అతను మొత్తం కట్టను తన వైపుకు లాగాడు. తీగలు స్పార్క్ ప్రారంభమవుతుంది మరియు ఓడ వణుకుతుంది. దాంతో మొత్తం స్పార్క్ అవుతుంది మరియు ఆ సంఘటన అక్కడే ఆగిపోతుంది. మీ అందరికీ ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. మీకు మా కంటెంట్ నచ్చితే మా తెలుగు ఫిల్మ్ ఫోరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.